పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టరేట్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. పెండింగ్లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని, డిగ్రీ, ఇంజనీరింగ్ ఫీజు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని, జీవో నెంబర్ 77 రద్దు చేసి హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలని, మెస్ ఛార్జీలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ల మీద స్టేట్ కాల్ ఇవ్వడం జరిగింది. ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టరేట్ వద్ద కూడా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్లు 6,400 కోట్లు ఏదైతే రిలీజ్ చేయాలో ఆ రోజున యువకాలం పాదయాత్రలో నారా లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది. పక్కనే ఉన్న మంగళగిరిలో కూడా ముఖాముఖి కార్యక్రమంలో నారా లోకేష్ గారు విద్యార్థులతో ఏదైతే పీజీకి దూరం అవుతున్న విద్యార్థుల జీవో నెంబర్ 77 ఏదో శాపంగా మారిందో దాన్ని రద్దు చేస్తామని చెప్పి ఆ రోజున నారా లోకేష్ గారు మాట ఇవ్వడం జరిగింది. కానీ 2 సంవత్సరాల నెల పూర్తవుతున్నా కూడా ఇప్పటికి కూడా ఫీజు రియంబర్స్మెంట్లు రిలీజ్ చేయలేదు. జీవో నెంబర్ 77 కూడా రద్దు చేయలేదు. ఇంకా ఎంతో మంది డిగ్రీ చదువుతున్నారు, బీటెక్ చదువుతున్న విద్యార్థులు సర్టిఫికేట్లు ఇవ్వకుండా బీటెక్ కాలేజీలో చాలా మంది విద్యార్థులు సర్టిఫికేట్స్ ఆపుతా ఉన్నారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము ఈరోజు కలెక్టర్ గారికి కూడా ఒక వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఏదైతే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్లు మరియు స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పి, అలానే పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నంబర్ 77 రద్దు చేయాలని చెప్పి, అలానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్స్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐఎస్ఎఫ్ మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్లు విద్యార్థులు పెండింగ్లో ఉన్నాయి. ఇది ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పక్కనే ఉన్న గుంటూరు జిల్లాలో ఎన్నికలకు ముందు యువగలం పాదయాత్ర నిర్వహించి కొన్ని వందల వేల మంది విద్యార్థులతో బహిరంగ సభ నిర్వహించి మీకు పెండింగ్లో ఉన్నాయి, జగన్ గారి గవర్నమెంట్లో మీకు పెండింగ్లో ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్లు, మా ప్రభుత్వం రాగానే తక్షణమే విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి ప్రతి విద్యార్థికి న్యాయం చేస్తామని చెప్పారు. ఈరోజు తీరా చూస్తే ఏ ఒక్క విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటికీ అకౌంట్లో పడలేదు. ఈరోజు వాళ్ళ సర్టిఫికేట్లు యూనివర్సిటీలో కానివ్వండి, డిగ్రీ కళాశాలలో కానివ్వండి, ఇంజనీరింగ్ కళాశాలలో కానివ్వండి, విశ్వవిద్యాలయాల్లో కానివ్వండి ఈరోజు అక్కడే ఉండిపోయాయి. ఈరోజు ఎంతోమంది విద్యార్థులు చదువు పూర్తయినా కూడా వాళ్ళ సర్టిఫికేట్లు రాని పరిస్థితి.